లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బతికున్నప్పుడు ఎలా ఉన్నా కనీసం పోయే నాటికైనా నలుగురిని సంపాదించుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కష్టమైన ఇష్టమైన నలుగురికి అవసరం. ఇది వ్యక్తిగత జీవితానికి కాదు, రాజకీయాలు కూడా వర్తిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలు నచ్చని కామ్రేలు కూడా కష్టకాలంలో ఆయన వెంట ఉన్నారు. టీడీపీ అంటే గిట్టని ఒకప్పటి బీజేపీ నాయకులు కూడా ఆయన కష్టం వచ్చినప్పుడు అయ్యో పాపం అన్నారు. అలా జరగకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. దీనికి కారణం కుట్రపూరితంగా కక్షపూరితంగా చంద్రబాబును వ్యవహరించకపోవడంతో పాటు ఆయా పార్టీలు చిన్నవా పెద్దవా అన్నది కాకుండా పార్టీలను పార్టీలుగా గౌరవించడం వల్లే సాధ్యమైంది. కానీ ఈరోజు జగన్ కూడా కష్టంలో ఉన్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఒకవైపు ఘోర పరాజయం, మరోవైపు సొంత పార్టీ నాయకుల నుంచి ఈసడింపులు, ఇంకోవైపు నిబంధనలకు విరుద్ధం అంటూ పార్టీ కార్యాలయాలను ప్రభుత్వం కూల్చేస్తుండడంతో వంటివి ఆయనను సుడిగుండంలోకి నెట్టాయి. ఒక రకంగా ఇది పెను కష్టమే, పెద్ద భారమే. ఒకప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతో కాళ్ళ దగ్గరేసుకొని తిరిగిన జగన్కు ఇప్పుడు బిక్కుబిక్కుమనే పరిస్థితి వచ్చింది. మరి ఈ కష్టాన్ని పంచుకునేది ఎవరు? ఆయనకు మద్దతుగా నిలిచేది ఎవరు? ఆయన తరపున వకాల్తు పుచ్చుకొని మాట్లాడుతున్నది ఎవరు? అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. నిజానికి పార్టీ ఏదైనా, ఏ పార్టీ కార్యాలయం అయినా కూల్చితే వెంటనే ఎర్ర జెండాలతో రంగంలో దిగేది కామ్రేడ్స్. కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడడం లేదు. రాష్ట్రంలో నేతలకు ఏ కష్టం వచ్చినా మాట్లాడేది మేధావులే. కానీ నేడు వారు కూడా లేరు. ఎక్కడ ముందుకు రావడం లేదు. కనీసం ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగిన వారు కానీ, జగన్ ఇబ్బందులో ఉన్నాడని ఓదార్చిన వారు కానీ కనిపించడం లేదు. దీనికి కారణం అధికారంలో ఉండగా అందరినీ దూరం చేసుకోవడం. నాకు నేను, మీకు మీరు అన్నట్టుగా సర్వం సహా చక్రవర్తిగా వ్యవహరించిన ఫలితంగా అందరూ దూరం అయ్యారు. ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రావడం లేదు. జగన్కు మద్దతుగా నిలవడం లేదు. ప్రజలు ఎప్పుడో వదిలేశారు. సో ఇవన్నీ నేటి తరం నాయకులకు పాఠాలు, అంతకు మించి వైసీపీకి గుణపాఠాలు.